సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా బస్సు ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే. جو حقنا الدفاع المدني بيض الله وجيههم والله ما تأخروا. نشوف من المدينة مسافة 40 كيلو ويمكن 7 دقائق. الله يبيض وجيههم. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఆల్మినా ట్రావెల్స్ నుంచి 16 మంది, మెహదీపట్నంలోని ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. మరో ఏజెన్సీ ద్వారా మక్కా వెళ్లినట్టు గుర్తించారు. మల్లేపల్లి బజార్ ఘాట్ నుంచి 16 మంది యాత్రకు వెళ్లారు. ప్రమాద విషయం తెలిసి ట్రావెల్స్ ఏజెన్సీకి బంధువులు చేరుకున్నారు. తమ వారి కోసం ఆందోళన చెందుతున్నారు. جو حقنا الدفاع المدني بيض الله وجيههم والله ما تأخروا. نشوف من المدينة مسافة 40 كيلو ويمكن 7 دقائق. الله يبيض وجيههم. సౌదీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. ఇక బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగ శాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. جو حقنا الدفاع المدني بيض الله وجيههم والله ما تأخروا. نشوف من المدينة مسافة 40 كيلو ويمكن సౌదీలో దాదాపు 42 మంది బస్ యాక్సిడెంట్లో 42 మంది బస్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. దానిలో భారతీయులు దాదాపు 18 మంది తెలుగు వాళ్ళు. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది. అమిత్ షా గారు ఆ దేశ వాళ్ళతో మాట్లాడడము, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి, వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి, ప్లస్ ఆల్రెడీ మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీ ప్రభుత్వంతో. ఒకటి మరణించడం చాలా దురదృష్టకరం. ఎవరైతే గాయపడ్డారో, ఎవరుతున్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గాయాన్ని కోలుకోవాలని చెప్పి, చనిపోయిన వారికి ఒక కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి, ఎవరైతే గాయపడ్డారో వెంటనే త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. శర్మ నాకు అందింది పొద్దున మొత్తం 6 గంటలకండి. అది కూడా 6 గంటలకు మన ఫ్యామిలీ వాళ్ళు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి ఫోన్ చేశారు. చేయగానే ఇమీడియట్ ఆయన ముష్తాక్ సార్కి ఇక నాకు ఫోన్ కనెక్ట్ చేసి మా ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ చేసి మాతో మాట్లాడి నాకు ఇమీడియట్ ఇక్కడ పంపించారు. పంపగానే వీళ్ళకి వచ్చి పాస్పోర్ట్లు తీసి వీళ్ళకి మొత్తం ఎంబసీకి పంపితే మొత్తం ఫర్దర్ మినిస్ట్రీ ఆఫ్ పంపితే ఎట్లా చేయాలని చెప్పారండి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. వాళ్ళ పాస్పోర్ట్లు, వీసాలు మొత్తం చేపిస్తున్నామండి. తీసుకుని వచ్చి ఆడ మళ్ళీ మా సార్ అది చేపిస్తారు. ఈ ప్రమాదం అంటే ఒక వారమే మక్కా పోయి వాళ్ళు మక్కాలో వాళ్ళ ఉమ్రా పర్ఫామ్ చేసి మదీనాకు వెళ్తూ ఉంటే ఒక 25 కిలోమీటర్ ముందు ఈ ప్రమాదం జరిగిందండి. ప్రస్తుతం ఈ మల్లెపల్లి బజార్ ఘాట్ అల్మక్కా ట్రావెల్స్ ఇది. ఈ అల్మక్కా ట్రావెల్స్ నుంచి 16 మంది, ఇంకొకటి ఫ్లై జోన్, అది మెహదీపట్నంలో ఉన్నది. ఆ మెహదీపట్నం ఫ్లై జోన్ నుంచి 24 మంది. దీనిలో ఆ 16 మందిలోకి వెళ్ళి ఒక షోయబ్ అనే వ్యక్తి బస్సులోకి వెళ్ళి బయట వెళ్ళిపోయిందని తెలుస్తుంది.
అక్కడ 24 మంది ఏం అది లేదనమాట. అక్కడ వీడియోస్ మాత్రం ఏం రాలే, ఇంకా ఆడ ఫొటోస్ వస్తున్నాయి. మొత్తం బస్ మొత్తం టెక్నికల్ ఇష్యూ కాలంగా కాలిపోయింది మొత్తం.